పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ ఎయిర్ ఇండియా విమానాలకి ఏమైంది? వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి, లేకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 787 అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కుప్ప కూలిపోయి 270 మంది ప్రాణాలు తీసిన తర్వాత అదే రూట్లో అదే టైంలో బోయింగ్ 787 ప్లేస్లో అంటే ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ప్లేస్లో కొత్త విమానాన్ని ఇవాళ మళ్ళీ లండన్కి పంపించే ప్రయత్నం చేశారు. ఈ విమానం నెంబరు AI159. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఫ్లైట్ ప్రారంభానికి ముందే సమస్యలకు గురైంది. స్క్రీన్ పైన చూస్తున్నారా విమానానికి సంబంధించిన విజువల్స్, ఈ ఫొటోస్. ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ నెంబర్ 159కి సంబంధించిన ఫొటోస్. ఈ ఫ్లైటే ఇవాళ ఎగరలేకపోయింది. జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎగిరిన కొద్ది సెకండ్లకి అంటే 53 సెకండ్లకి కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ మేఘాని నగర్లో పెద్ద బాంబులా పేలిపోయింది. దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. అయితే అదే ఫ్లైట్ స్థానంలో, కుప్పకూలిపోయిన ఫ్లైట్ స్థానంలో ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్ని తీసుకొచ్చింది. దానికి AI159 ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్ని గతంలో 171 ఏ రూట్లో లండన్కి వెళ్ళేదో అదే రూట్లో ఈ ఫ్లైట్ని లండన్కి నడిపించడానికి ప్రయత్నం చేసింది. అయితే ఫ్లైట్ ఎగరక ముందుకే, ఇదే ఫస్ట్ ట్రిప్ అవుతుంది దీనికి. ఫ్లైట్ ఎగరకు ముందే ఇది సమస్యలకు గురైంది. సాంకేతిక సమస్యలకి తలెత్తి ఫ్లైట్ ఆలస్యమైంది. నిజానికి గతంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే కుప్పకూలిందో అది మధ్యాహ్నం 1:10 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు లండన్కి బయలుదేరాల్సి ఉంది. అదే సమయానికి ఇది కూడా 1:10 ఈ ఫ్లైట్ని లండన్కి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది కూడా ఎగరకుండా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది. గత ప్రమాదాన్ని గుర్తు చేసుకొని ప్రయాణికులంతా అవాక్కయ్యారు, షాక్కు గురయ్యారు, ఫ్లైట్లో ఎక్కడానికి భయపడుతున్నారు. దాదాపు అంటే కొంతమంది 15 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఫ్లైట్ ఎక్కడానికి. గంటకు పైనే ఫ్లైట్లో జనాన్ని కూర్చోబెట్టిన తర్వాత, ప్రయాణికుల్ని కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు టెక్నికల్ సమస్య అని ప్రకటించారు. దీంతో ఒకసారిగా అక్కడికి వచ్చిన ప్రజలంతా అవాక్కయ్యారు. ఈ సంఘటన మనం ఈ ఫ్లైట్ను చూసిన తర్వాత ఒకసారి మనం పాత ఇన్సిడెంట్ని అంటే మొన్నటి ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోవాలి. ఇన్సిడెంట్లో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఫ్లైట్లో ఉన్న వాళ్ళు 241 మంది ఉంటే మిగతా వాళ్ళంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన మెడికోలు, అట్లాగే సీనియర్ వైద్యులు ఉన్నారు చాలామంది. ఆ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఫ్లైట్ ఇవాళ లండన్ వెళ్లాల్సింది. ఈ ఫ్లైట్ ఎగరకుండా ఆగిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోనే నిల్చుండిపోయింది. ఫ్లైట్ని తరువుగా చెక్ చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన అనేక ఫ్లైట్లలో సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయి. లండన్లో కూడా ఒక ఫ్లైట్ ఇటువంటి పరిస్థితులు చిక్కుంది. ఉదయం కోల్కతాలో కూడా ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇటువంటి సాంకేతిక సమస్యలతోనే బయటికి వెళ్లకుండా ఉంది. దాదాపు 5 గంటల పాటు అందులో కూడా ప్రయాణికులు కూర్చోబెట్టిన తర్వాత ఫ్లైట్ వెళ్ళట్లేదని ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలు నమోదవ్వడం, వరుస ఫ్లైట్లలో ఇటువంటి ఇష్యూలు ఉండడంతో ప్రయాణికులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎయిర్ ఇండియా మాత్రం ఎటువంటి సాంకేతిక లోపాలు లేవు. తమ విమానాల్లో చిన్న సమస్యలు రెగ్యులర్గా ఉంటాయి. అతిపెద్ద ప్రమాదం జరగడం, దేశంలోనే అతిపెద్ద వైమానిక ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరగడంతో ఈ చర్చ ప్రయాణికుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ విరివిగా ఉంది. కాబట్టి రెగ్యులర్గా సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. వాటిని పరిష్కరించి ప్రయాణాలని కొనసాగిస్తూనే ఉంటాం. కానీ ఈ ప్రమాదం తర్వాత చిన్న సాంకేతిక సమస్య తలెత్తిన అది పెద్ద వార్తగా మారిపోతుందని చెప్తుంది ఎయిర్ ఇండియా. మొత్తానికైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో కొంత సాంకేతిక లోపాలు నమోదవుతున్నది మాత్రం వాస్తవం. అవాస్తవం అని ఎయిర్ ఇండియా కూడా ఇంతవరకు ఖండించలేదు. కానీ ఇది రెగ్యులర్ ఇష్యూస్ అని చెప్తోంది. ఏదేమైనా మొన్న ప్రాణాలు కోల్పోయిన 270 మందిని గుర్తు చేసుకుంటే గుండె జలధరిస్తుంది. ఆ ఫ్లైట్ విజువల్స్ చూడొచ్చు మనం లైవ్లో. ఆర్యన్ అనే ఒక స్టూడెంట్ రికార్డ్ చేసిన వీడియో ఇది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. మనకు కూడా ఈ వీడియో ద్వారానే ఆ ఫ్లైట్ ప్రమాదానికి గురైన సంఘటనని చూసాం. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అహ్మదాబాద్లో ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన కథనాల్ని ప్రసారం చేసింది. ఆ కథనాలన్నింటినీ సుమన్ టీవీ డిజిటల్ అండ్ సుమన్ టీవీ లైవ్ ఛానల్స్లో మీరు ఇప్పటికీ చూడొచ్చు. వరల్డ్ ఎక్స్క్లూజివ్ అంటే ప్రమాదం జరిగిన హాస్టల్ లోపల ఏం జరిగింది, విమానం వచ్చి ఎలా ఢీకొట్టిందనే విషయాల్ని మా ప్రతినిధి విజయ్ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ కథనం చేశారు. ఆ కథనాన్ని మీరు ఖచ్చితంగా
సుమన్ టీవీ డిజిటల్లో కానీ సుమన్ టీవీ లైవ్లో కానీ చూడొచ్చు. ఇది ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం. మొత్తానికైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఏ చిన్న విమానానికి సాంకేతిక లోపం తలెత్తిన జనం మాత్రం వణికిపోతున్నారు. మీరేమనుకుంటున్నారు ఈ సంఘటనలపైన, సాంకేతిక లోపాలపైన మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్.